త్రినైని సీరియల్ ఫేమ్ చందు చల్లా అలియాస్ చంద్రకాంత్ సూసైడ్ తెలుగు వినోద పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. ఆరేళ్లుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్న తన భార్య పవిత్ర చేర మరణించిన కొద్ది రోజులకే తన నివాసంలో ఉరివేసుకుని మరణించడంతో టెలివిజన్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నది. ఆయన ఇక లేరనే విషయాన్ని తలుచుకొని స్నేహితులు, సన్నిహితులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. అయితే మరణానికి ముందు తన వాట్సాప్ చాటింగ్లో వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. ఆ వార్తల వివరాల్లోకి వెళ్తే ఆ వార్తల వివరాలేంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తన భార్య త్రినైని ఫేమ్ పవిత్ర చేర మరణించినప్పటి నుంచి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు చందు. తన కళ్ళ ముందే ఆమె మరణించడం జీర్ణించుకోలేకపోయాడు. తన స్నేహితులతో తన బాధను చెప్పుకుంటూ బోరునే ఏడ్చాడు. పవిత్ర లేని జీవితం నాకు వద్దు, నేను చనిపోతానని చెప్పాడు. ఇకని అంటూ తన స్నేహితులు, సన్నిహితులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాటింగ్ లో నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను, ఈ జన్మకు ఇదే సరిపోతుంది అని వాట్సాప్ ద్వారా తెలియజేసినట్టు తెలుస్తున్నది. పవిత్ర లేని జీవితాన్ని కొనసాగించడం కంటే నేను వెళ్ళిపోతేనే కరెక్ట్, లేదా నేను పిచ్చోడిని అయిపోయి లేదా తాగుబోతుని అయిపోతాను, ఇలా అయ్యి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు నచ్చడం లేదు అని వాట్సాప్ చాట్ ద్వారా వెల్లడించినట్లు తెలిసింది. ఇక చందు పంపిన ఆ వాట్సాప్ చాట్ను తన ప్రాణ స్నేహితులు మీడియాకు, పోలీసులకు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆయన వాట్సాప్ చాట్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. అయితే తమ ఎంత నచ్చ చెప్పి ఆయనను డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించాం, కానీ ఆయన మాత్రం దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని స్నేహితులైతే సన్నిహితులు వెల్లడించారు. ఇదంతా కూడా ఇలా ఉండగా శుక్రవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న చందు పార్థివ దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రాథమికంగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా త్రినైని సీరియల్ నటిస్తున్న చందు గారిని, అలానే పవిత్ర జయరామ్ గారిని ఇద్దరిని కూడా మిస్ అవుతున్నాము. వీళ్ళిద్దరూ కూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఛానల్ ఇలాంటి పనులు లేటెస్ట్ అప్డేట్స్ మీరు డైలీ తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.